కార్తీక మాసంలో శివాలయానికి వెంకటేశ్వర స్వామి గుడికి పోయి పూజలు చేస్తారు భక్తులు. ఆషాఢ మాసంలో కూడా పూజలు నోములు వ్రతాలు చేస్తుంటారు అక్కలు చెల్లెమ్మలు. ఇవే కాకోకుండా అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు నవరాత్రి ఉత్సవాలు అని కూడా చేస్తుంటారు. అట్లాగే ఇప్పుడు మాఘమాసం రావడంతో గుళ్ళబాట పట్టినారు భక్తులు. చూడండి. రైట్, ఇవాళ వసంత పంచమి అంటే చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినరోజు అన్నట్టు. అందుకనే వసంత పంచమి గోలికే సరస్వతీదేవి గుళ్లకు సితం పట్టకుండా వచ్చారు భక్తులు. ఏగిలి వారక ముందే తలంటు స్నానాలు చేసి పట్టుబట్టలు కట్టుకొని గుళ్లకు లైన్లు కట్టిరు. బాసర సరస్వతీదేవి గుడి కాడికి బుడ్డ బుడ్డ పొల్లగాళ్ళను ఎత్తుకొని అవ్వయ్యలు తొలత పలక బల్బం బట్టి అచ్చరాలు దిద్దియడానికి వచ్చారు. అమ్మవారి పుట్టినరోజు నాడు బుడ్డ పొల్లగాళ్లకు తొలత బల్బం పట్టిస్తే మంచిగా చదువుకుంటారని నమ్మకం. అందుకనే ఎక్కడెక్కడికేంచో వచ్చి ఇట బల్బం పట్టించి పలకల మీద శ్రీ అని దిద్దిచ్చిరు అమ్మ నాయనలు. ఈగిటు గద్వాల జిల్లాల జోగులాంబాదేవి గుళ్ళకు పోయి అమ్మవారి నిజ రూప దర్శనం కొరకు ఎదురు చూసిరు భక్తులు. తల్లిని గొలుసుకున్నారు. ఏపీలోన బెజవాడ దుర్గమ్మకు పెద్ద పూజలు చేసి సరస్వతమ్మను గొలుసుకున్నారు. బుడ్డ పొల్లగాళ్లే కాదు పెద్ద పెద్దోళ్ళు అక్క చెల్లెళ్ళంతా అమ్మవార్లకు కుంకుమ అర్చనలు చేసారు. అమ్మలక్కలు పుణ్య స్నానాలు చేసి దీపాలు పెట్టి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. పల్లె పట్నం అని ఏం లేదు, ఆడ ఈడని ఏం కాదు. ఏడేడ అమ్మవార్ల గుడులున్నాయో అంతటి ఇటనే కొలుసుకున్నారు భక్తులు. ఇట్ట ఒక మనకాంచే కాదు, పక్క పోయింటున్న రాష్ట్రాలకేంచి కూడా వచ్చి ఇట్టనే బుడ్డ పొల్లగాళ్లకు అక్షరాభ్యాసాలు చేపిస్తున్నారట చాలా మంది కనుక భక్తులు. ఏదన్నా గాని ఇది గాని వసంత పంచమి గోలిగా అమ్మవార్ల గుడులన్నీ కలకలలాడినవి పోండ్రి.